హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు స్వాతి ఏ టు జెడ్ బ్లాగ్స్. అక్కడ కనిపిస్తున్నారు కదా మా పిల్ల, మా పాప, మా ఆడపడుచు కూతురు. ఇది ఈరోజు వ్లాగ్ ఏంటంటే, నేను నెక్స్ట్ డే మా ఆడపడుచు పెళ్ళిలో అంటే అది మా పెళ్ళిలో మా ఆడపడుచు పెళ్ళిలో డ్యాన్స్లు అనమాట. మా ఫ్యామిలీ అందరినీ మీకు ఇంట్రడక్షన్ చేస్తాను. వాళ్ళు డ్యాన్స్లు వేస్తుంటారు, మీరు చూడండి. ఈవిడ ఒక చిన్న ఆడపడుచు, పక్కన ఉన్నారు కదా ఆవిడ మా అత్తయ్య, మా ఆయనల అమ్మ, ఆవిడ అమ్మమ్మ మా ఆయనకి. ఇంకా మిగతా వాళ్ళందరూ మా అత్తయ్యలు అందరూ మా ఆడపడుచులు అందరూ ఉంటారు. చూడండి, కామెడీగానే ఉంటుంది, చూసి నవ్వుకోండి. నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఫ్రెండ్స్. పాటలు పెడితే అది కాపీరైట్స్ పడిపోయింది, సో అందుకని అది రిమూవ్ చేసి మీకు నా వాయిస్ ఓవర్తో చెప్తున్నాను. అంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను, మీరు వాళ్ళ డ్యాన్సులు చూస్తూ ఎంజాయ్ చేయండి. చూడండి, ఆవిడ పెళ్లి కూతురు ఆ అమ్మాయి ఉందా ఇక్కడ, ఈ ఈ అగో వైలెట్ కలర్ లంగావాణి ఉందా, తనేమొచ్చి వాళ్ళ పెద్ద చెల్లి, ఆ పక్కన ఉన్న అమ్మాయి చిన్న చెల్లి అనమాట పెళ్లి కూతురికి. ఇప్పుడు మా అత్తయ్య చెప్పాను కదా మీకు, అక్కడ చాలామంది నాకు ఆడపడుచులు, చాలామంది అత్తలు. మా అత్తయ్యకి చాలామంది, మా అత్తయ్య గారు మా ఫ్యామిలీలో పెద్ద, ఆవిడ తర్వాత అంటే పిన్ని చిన్నాన్న పిల్లలకి మరి ఆవిడ అక్క అవుతారు కదా, వాళ్ళందరూ నాకు అత్తయ్యలు అవుతారు కదా. ఆ అత్తయ్యలకి పుట్టిన పిల్లలందరూ నాకు ఆడపడుచులే. నాకు ఆడపడుచులు ఎక్కువ మేడం, ఎక్కువ ఇక్కడ. చూడండి ఒకసారి డ్యాన్స్లు ఎలా ఎరగదీస్తారో చూద్దరు. కానీ అక్కడ బ్లాక్ శారీ కట్టుకుంది కదా, అటు ఇక ఆ అమ్మాయి కూడా నాకు ఒక ఆడపడిచే. తను వేస్తుంది చూడండి డ్యాన్స్లు, మీరు చాలా బాగా వేస్తుంది తను. చాలా చాలా వీడియోలు తీశాను, కాకపోతే ఇది వీడియోలు ఎంత అయిపోద్ది కదా అని మీకు కొంచెం ఫార్వర్డ్ చేస్తున్నాను. మిగతా వీడియోస్ ఉన్నాయి చూడండి. అక్కడ అందరూ ఆడపడుచులే. అక్కడ నాకు అక్కడ ఉన్న పిల్లలు అందరూ ఆడపడుచులే. ఇప్పుడు మా అత్తయ్య చెప్పాను కదా, అక్కడ ఉన్న మ్యాక్సిమం ఆడపిల్లలందరూ మా ఆడపడుచులే. మా ఆయన ఇంటికి పెద్ద, మా అత్త ఇంటికి పెద్ద, మిగతా వాళ్ళందరూ చెల్లెళ్ళే. అందరూ చిన్న చిన్న ఏజ్లో ఫ్రెండ్స్ అలా ఉన్నారు, కానీ చిన్న చిన్న పిల్లలే అందరూ. ఆగండి పెళ్లి కూతురు తల్లి ఇలాగా స్పెట్స్ పెట్టుకొని డ్యాన్స్ వేసింది కదా ఆవిడ. అక్కడ అందరూ చూడండి కూర్చున్నారు కదా, వాళ్ళందరూ చాలా బాగా డ్యాన్స్లు వేస్తారు. అది ఈ వ్లాగ్ నేను తీశాను, నిన్న అప్లోడ్ చేశాను, కానీ కాపీ రైటింగ్ వచ్చిందని డిలీట్ చేసి మళ్ళీ ఇప్పుడు వాయిస్ రిమూవ్ చేసి నేను వాయిస్ ఓవర్ ఇచ్చి పెడుతున్నాను. అక్కడ చూడండి డ్యాన్స్ వేస్తుంది చిన్న పాప, తను మా ఆడపడుచు కూతురు, నా సొంత ఆడపడుచు కూతురు. అది డ్యాన్స్ ఎరగదేస్తుంది అసలు. తను కాకినాడ వాళ్ళది, కాకినాడ రౌడీ తను. నా కూతురు డ్యాన్స్ ఏమంటే ఏది కానీ సిగ్గుపడిపోద్ది, కానీ అది డ్యాన్స్ స్టెప్పులు కొడుతుంది, సూపర్ కొడుతుంది. చూడండి ఒకసారి బ్లాక్ సారీ వేసుకుని మా ఆడపడుచు ఎలాగేస్తుందో. ఒక ఆడపడుచు, ఆ ముగ్గురున ఎక్కువ వెనకతల బ్లూ కలర్ డ్రెస్ ఉందా, తను ఒక చిన్న ఆడపడుచు, అది కూడా బాగానే వేస్తారు. డ్యాన్సులు స్టెప్పులు ఎరగదీస్తారు ఫ్రెండ్స్. నాకైతే ఏ డ్యాన్స్ రాదు, నాకు డ్యాన్స్ కోసం లాగుతారు. నాకేమీ రాదు, నేను కనిపించను, డ్యాన్సులు వేయను. మాలో ఫంక్షన్లు అంటే మాత్రం డ్యాన్సులు మాత్రం ఖచ్చితంగా ఉంటాయి ఫ్రెండ్స్. చూడండి ఒకసారి మా కాకినాడది ఎంత బాగా డ్యాన్స్ వేస్తుందో. మా పొట్టుదయ్యి చాలా బాగా వేస్తుంది తను. మా పాప చూసారు కదా స్టార్టింగ్లో, ట్విన్స్ లాగా ఉంటారు. మన పిల్లలు ట్విన్స్ లాగా ఉండడమే కాదు, పేర్లు కూడా ట్విన్నింగే. ఓక్షిత. మా పాప పేరు మోక్షిత, దాని పేరు ఓక్షిత. వాళ్ళ అమ్మే సెలెక్ట్ చేసింది ఇద్దరు పేర్లు. ఫస్ట్ మా పాపకి మోక్షిత అని పెట్టిన తర్వాత వాళ్ళ పాపకి ఓక్షిత అని పెట్టుకుంది. అంటే ఫస్ట్ లెటర్స్ ఎలాగైనా మారుతాయి కదా ఫ్రెండ్స్, అలాగా. మా సొంత ఆడపడుచు ఎవరంటే, అక్కడ తలుపు దగ్గర కూర్చొని ఉంటుంది చూడండి, పర్పుల్ కలర్ అండ్ ఎల్లో శారీతోని కూర్చొని. తను కూడా డ్యాన్స్లు వేసింది నెక్స్ట్ వీడియోలో. అవన్నీ బోల్ తీసాను, కానీ వీడియోలో ఎంత అవుతుందో నట్టలేదు. అది కూడా డ్యాన్స్ కుమ్మేస్తుంది, చాలా ఎరగదీస్తుంది డ్యాన్స్. ఎంత శారీల్లో ఉన్నా కూడా ఎంత ఓపుకో వీళ్ళకి వేయడానికి చాలా బాగా వేస్తారు. నాకైతే ఒక్క ముక్క డ్యాన్స్ రాదు, నన్ను లాగుతారు ప్రతిసారి మత్తాలైతే. ఆల్రెడీ నన్ను లాగారు, అది కూడా చెప్పాను కదా వేరే వీడియోలో ఉన్నాయని. నేను వేయలేదు, కాకపోతే మా మరిది పెళ్ళికి కూడా ఏదో చిన్న స్టెప్లు వేసాను అంతే. ఇప్పుడేమి వేయలేదు అసలు ఏమి. చాలా చూడండి ఒకసారి ఆ బ్లాక్ కలర్ శారీ అమ్మాయి మా ఆడపడుచు ఎలాగేస్తుందంటే చాలా బాగా వేస్తుందండి బాబు. ఏ డ్యాన్స్ లేదు, ఎన్ని పాటలు పెట్టినా అన్నిటికీ ఊపు లేకుండా వేస్తూనే ఉంది. అస్సలు ఓపిక అసలు అమ్మాయికి ఎక్కడి నుంచి వస్తుందో ఓపిక తెలియదు, కానీ సూపర్గా వేశారు. నేను ఆ డీజే పాటలన్నీ రిమూవ్ చేశాను. ఫస్ట్ తెలియదు కదా నాకు యూట్యూబ్ ఛానల్ కోసం అంతగా, స్టార్టింగ్ అలా పెట్టేశాను. కాపీ రైటింగ్ వచ్చిందో డిలీట్ చేసి మళ్ళీ మీకు దానికి అంతా కరెక్షన్ చేసి పెడుతున్నాను. అంటే అదంతా మ్యూట్లో పెట్టేసి నాకు వాయిస్ ఇస్తున్నాను. జస్ట్ మీరు డ్యాన్స్లైనా చూస్తారు కదా అనేసి. మాలో పెళ్ళిళ్ళు అయినా ఫంక్షన్లు అయినా ఏదైనా మా అత్తారు దగ్గర చాలా బాగా డ్యాన్సులకు మాత్రం ముందు ప్రిఫరెన్స్ ఇస్తారండి బాబు. ఎంత బాగా వేస్తారు, ఎంత ఎనర్జీ వస్తుంది అంటే వీళ్ళకి. అంత ఎండలోని అంత చెమటలు ఎక్కిపోతుంటే చీరలు కట్టుకొని వాళ్ళకి ఎంత ఓపిక అంటే అంత ఓపికే బాబోయ్, చాలా ఓపిక. ఎన్ని వేసారండి, సాయంత్రం 6 దాకా వేస్తూనే ఉన్నారు తెలుసా.
నేనేదో కొంచెం పెట్టాను అంతే కానీ చాలా బాగుంటుంది చూడండి. ఇంకా ఈరోజు నైట్ పెళ్ళి, నిన్న పెళ్లి కూతురుని చేశారు, ఈరోజు నైట్ అది మధ్యాహ్నం 3 నుంచి ప్రధానం పెళ్ళి అంతా ఉంటుంది. ఇంకా అక్కడ ఇంకా గట్టిగా ఉంటాయి చూడాలి. మీకు నిన్న పోస్ట్ చేద్దాం అనుకున్నాను, అవ్వలేదు. నిన్న అంతా అలసిపోయి వచ్చి టైర్డ్ అయిపోయాము. అవన్నీ తిరిగి చేసి నెక్స్ట్ ఇన్నర్బిట్ మాల్కి వెళ్ళాము, అది కూడా పెడతాను వ్లాగు. అవన్నీ చూడండి. ఇవంతా ఫస్ట్ చూడండి డ్యాన్సులు అవన్నీ ఎలాగ వేస్తున్నారో. నా కూతురు డ్యాన్స్ చూడండి, ఏం రాదు తనకి, వచ్చు మూమెంట్ ఇవ్వదు, తను వేసింది మనకు మూమెంట్ అవ్వదు. కానీ మా ఓక్స్తా, అది మా ఆడపడుచు కూతురు, అది రగదేస్తుంది స్టెప్పులు, తెలుసు ఎంత బాగా వేస్తుంది. కాకినాడ రౌడీ కదా, మరి అంతేనా, బాగానే వేస్తుంది. ఎంత బాగా బోల్డ్ డ్యాన్స్లు వేస్తారు చూడండి. నేను ఇలాగ తింగరదానిలా వాగుతూ ఉన్నాను వాయిస్ ఓవర్, ఏదో అలాగ ఇవ్వాలి కాబట్టి ఇస్తున్నాను, మీకు అర్థం అవ్వాలని, మా ఫ్యామిలీ ఇంట్రడక్షన్ చేయాలని చేస్తున్నాను. పెళ్లి కూతురు లోపల ఉందండి, పెళ్లి కూతురు కూడా భలే వేస్తుంది డ్యాన్స్. కానీ మరి పెళ్లి కూతురు చేసిన తర్వాత మరి బయటికి రాకూడదు కదా, అది బయటే అనుకోండి, ఇంటి బయటే. కాకపోతే తను బెడ్రూమ్లో ఉంది, తను రానివ్వలేదు. మా అత్తయ్య గారు అదే మా పెళ్లి కూతురు తల్లి మా అత్తయ్య గారు వద్దన్నారు, ఇంట్లోనే ఉండమన్నారు. ఒళ్ళంతా పసుపుతో ఉంది కదా, ఇంకేమైనా అవుతుంది అనుకొని వద్దు లోపలే ఉండమన్నారు. తను కూడా డ్యాన్స్ వేస్తానని అన్నది లోపల. వద్దొద్దు, ఏమొద్దు, ఇది నీ పెళ్ళి, నువ్వేమీ అవసరం లేదనేసి మా అత్తయ్య గారు ఆపేశారు. తను ఇంట్లో ఉన్నది. తర్వాత లాస్ట్లో ఫైనల్గా వచ్చింది డ్యాన్సులు చూడడానికి, సాయంత్రం అయిన తర్వాత వచ్చింది. కానీ తను ఏం వేయలేదు, లేకపోతే తను కూడా డ్యాన్స్ గట్టిగా వేస్తుంది. తను కూడా చిన్న పిల్లల్లోనండి వీళ్ళందరూ. కాకపోతే మరి పెళ్ళిళ్ళు చేయాలి కదండి, చిన్న వయసు అయినా ఏదైనా మరి సంబంధాలు వచ్చినప్పుడు చేయడం మంచిది, అందుకే చేసేస్తున్నారు తొందరగానే. మరి దాని తర్వాత ఇంకా 2 చెల్లెళ్ళు ఉన్నారు, వాళ్ళు ఇంకా చిన్నోళ్ళు. మరి ఎంతైనా ఒక పిల్లల్ని దాటించాలంటే మనకు ఖర్చు అవుతుంది కదా, ఆ తర్వాత మిగతా పిల్లలు చూసుకోవాలి. మంచి సంబంధం వచ్చినప్పుడు ఎందుకు వదులుకోవడం అని ఇంకా చేసేస్తున్నారు. చిన్న వయసు కందండి చేసేస్తున్నారు మంచి సంబంధం అని. చూడండి ఆ బ్లాక్ డ్రెస్, బ్లాక్ శారీ అమ్మాయి మాడబడి ఎలాగేస్తుందో, చాలా బాగా వేస్తుందండి. ఏ ఫంక్షన్లకైనా అమ్మాయికి ఎంత ఓపిక వస్తుందో తెలియదు వీళ్ళందరికీ. చూడండి డ్యాన్సులు. మధ్యలో మా బుడతలు ఒకటి, మా పిల్లలు వీళ్ళు సరిగా వేయలేకపోతున్నారు. మా మోక్స్తా వేయడం రాదు, కానీ దానికి వేయనైనా అన్నది. మధ్యలో మా మామ ఉంది కదా, మా అత్త, మా ఆయన వాళ్ళ అమ్మమ్మ, ఆవిడ నువ్వు వెయ్యి మోక్స్తా వేస్తుంది కదా, నువ్వు కూడా వెయ్యి మోక్స్తా అని తోస్తుంది అన్ని. కానీ అదేదో వచ్చింది అంది వేస్తుంది. దాని క్లాసికల్ డ్యాన్స్ అండి, అది కూచిపూడి నేర్చుకుంటుంది కదా, ఆ స్టెప్స్ అయితే ఓకే. కానీ ఇలా పాటలకి ఆటలకి నా కూతురికి ఇంకా అంటే కొంచెం వచ్చు, కానీ నా కూతురు వేయదు, సిగ్గు ఎక్కువ. కానీ మా ఓక్స్తా మాత్రం స్టెప్పుల అద్దరు కొడుతుందండి. దానికి ఎంత ఓపిక అంటే అంత ఓపిక. ఆ జుత్తు ఎరబోసుకొని చెమటలు కక్కేస్తున్నా గెంతుతూనే ఉంటుంది చాలా బాగా. కానీ నిన్న మాత్రం ఫుల్ ఎంజాయ్ చేశామండి బాబు, ఫుల్ చెమట్లు. అటు మా అత్తయ్య చూడండి అందరి మీద నీళ్ళు ఎలా జల్లుతుందో, ఎంత కామెడీ చేస్తుందంటే ఆవిడ కామెడీ పీస్ అని ఎట్టాలి ఆవిడ పేరు అసలు. ఎంత ఇంకో అత్తయ్య ఉంటుంది, ఆవిడ వచ్చింది వేరే వీడియోలో ఉందని చెప్పాను కదా, ఇది అందులో లేదు. ఆవిడికి కాలు ప్యాచర్ అయింది, అంటే మా పెళ్ళైన కొత్తలో రాడ్లు ఉన్నాయి, కానీ స్ప్రింగ్లా డ్యాన్స్ వేస్తుంది. ఇంకో ఆడబడుచు ఉంది, అనకాపల్లి ఆడబడుచు, మా ఆడబడుచు, అది కూడా స్ప్రింగ్లాగా వేస్తుంది. కానీ తనకి పాపకు బాగాలేదని తను రాలేదు, మేబీ మ్యారేజ్కి వస్తుంది. సరే బాయ్ అండి అందరికీ.